వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని సబ్ డివిజనల్ కార్యాలయ ఆవరణలో దస్తావేజు లేఖరులు చేపట్టిన సామూహిక నిరాహార దీక్షకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సింగసాని గురుమోహన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు దీక్షలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా సింగసాని గురుమోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396 ద్వారా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల వారిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయని అన్నారు. ఈ సమస్యను బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డాక్టర్ డిసి గోవింద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి దస్తావేజు లేఖరులకు న్యాయం జరిగే వరకు వారి పోరాటానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మున్సిపల్ అధ్యక్షుడు గుర్రంపాటి సుందర్రామిరెడ్డి, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రగోల గోపాలస్వామి, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, దస్తావేజు లేఖరులు, వారి సహాయకులు, సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా బద్వేల్ పట్టణంలో ఎన్నో ఏళ్లుగా మా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దస్తావేజులు రాసుకుంటూ వాళ్ళ కుటుంబాలను నడుపుకుంటున్న ఎంతోమందికి ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తూ 396 జీవో అనే ఒక దాన్ని తీసుకుని వచ్చి అనేక మంది కడుపు కొట్టడం జరుగుతూ ఉంది. వాళ్ళ న్యాయ పోరాటం కోసం వాళ్ళు చేస్తున్న దీక్షకు మద్దతుగా మేము ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పెద్దలు ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు, అలాగే మా ఎమ్మెల్యే సుధా మేడం గారి సూచన మేరకు మా ముఖ్యమైన నాయకులు, మా పట్టణాధ్యక్షులు కానీ, అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న ముఖ్య నాయకులు అందరం కలిసి వచ్చి మేము ఈరోజు వారికి సంఘీభావం తెలుపుతున్నాం. సంఘీభావం తెలపడం అంటే కేవలం ఈరోజు వచ్చి వాళ్ళు ఏదో మాట్లాడిపోవడం కాదు. జరగబోయే కాలంలో వాళ్ళు ఏదైనా ఇంకా గట్టిగా ఏదైనా వాళ్ళు పోరాటం చేస్తే దానికి కూడా మేము ఖచ్చితంగా వాళ్ళ వెనకాల నిలబడి మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే నేను ఇదే మూలకంగా ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలి. ఉన్న వాళ్ళను కూడా పెరగడం కాదు. ఇప్పుడు మా మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం ప్రకారము రాష్ట్రం మొత్తం మీద 1,00,000 కుటుంబాలు ఉన్నాయంట. ఒక కుటుంబానికి ముగ్గురు వేసుకున్నా కూడా 300 మందిని మీరు 3 లక్షల మందిని రోడ్ల పాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఖాళీగా ఉన్న వాళ్ళకు ఇంకా ఉపాధి కల్పించడానికి ఇంకా ఏర్పాటు చేస్తే దాన్ని ప్రభుత్వం అంటారు, కానీ అడుపు కొట్టేదాన్ని ఏమంటారో నాకేం అర్థం కావడంలే. ఇప్పుడు ఉన్నట్టుండి కొన్ని ఏళ్లుగా ప్రశాంతంగా జరిగిపోతున్న ఈ 396 జీవోని తెచ్చి ఎందుకు వాళ్ళు కడుపు కొడుతున్నారో మాకేం అర్థం కావడంలే. ఖచ్చితంగా దీని మీద మేము న్యాయ పోరాటం వాళ్ళు చేస్తున్న న్యాయ పోరాటానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. అలాగే భవిష్యత్తు కాలంలో కూడా వాళ్ళు చేయబోయే ఏ పోరాటంలోనైనా ఒక్క పిలుపు వాళ్ళు పిలిస్తే మేము వాళ్ళ వెనకాల వచ్చి మేము ఖచ్చితంగా నిలబడతాం. అలాగే ఇక్కడున్న మా దస్తావేజు స్టాంప్ రైటర్లకు కూడా నేను ఇదే మీడియా మిత్రుల సమక్షంలో చెప్తా ఉన్నా, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా పట్టుదల పడితే ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఆయన ఆక్వా రైతులకు అండగా నిలిచినాడో ప్రభుత్వం వెనక్కు తగ్గి ఆక్వా రైతులకు న్యాయం చేసింది. అలాగే మామిడి పండు రైతులకు అన్యాయం జరిగితే వాళ్ళ పక్కన ఒక్క పర్యటన చేస్తానే ఇమీడియట్గా వాళ్ళకు గిట్టుబాటు ధర ఇచ్చి న్యాయం జరిగింది. ఖచ్చితంగా మీరు కూడా అందరూ వెళ్ళి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కింద తీసుకుంటే మీకు కూడా భవిష్యత్తు కాలంలో ఆయన మద్దతు చాలా అవసరం. మీరు తీసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం అంత సులభంగా ఒకసారి ఏదైనా ఒక జీవో ఇష్యూ చేస్తే అంత ఈజీగా తీసుకోదు. ఈ పోరాటం మీరు ఇంకా ఎక్కువ రోజులు చేయాల్సి వస్తుంది. ధైర్యంగా ఉండండి, ఏమీ కాదు. ఖచ్చితంగా మీకు మా పార్టీ మద్దతు మేము కూడా మా నాయకులతో మాట్లాడతాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇంతమందికి అన్యాయం జరగడం అనేది చాలా అన్యాయం. దాదాపు 3 లక్షల మందికి వాళ్ళను రోడ్డు పాలు చేయడం అనేది చాలా దుర్మార్గమైన పని. ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటానికి మీరు గట్టిగా నిలబడండి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా నాయకులందరి తరఫున, అలాగే మా ఎమ్మెల్సీని మేము తీసుకుని వస్తాం. ఈ మా బద్వేల్ తాలూకాలో మా బద్వేల్ టౌన్లో మీకు మా సంఘీభావం ఖచ్చితంగా ఉంటుంది. మా 2-3 రోజులలోనే ఒకసారి ఎమ్మెల్యే గారు, ఒకసారి ఎమ్మెల్సీ గారు కూడా వచ్చి మీకు వాళ్ళ మద్దతును కూడా తెలియజేసుకుంటూ వాళ్ళ సూచన మేరకే మేము ఇక్కడున్న వైఎస్ఆర్ నాయకులు కూడా అందరం వచ్చి మీకు సంఘీభావం తెలుపుకుంటూ మీ అందరికీ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.